అందరికీ ప్రైజ్ ది లార్డ్. రతన్ అబ్రహాం ఛానల్ని వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులందరికీ కూడా దేవుడి నామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇప్పుడు దాకా మనము సిలువలో మాటలను మనం విని ఉన్నాము. మరి ఇప్పుడు ఐదవ మాట, ఈ ఐదవ మాటను మనం చూసినట్లయితే యోహాను 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు 7 మాటలు మరి ముందు మాటలు తన తండ్రితో పలికినట్టుగా మనం గమనిస్తాం. మరి తన తల్లిని చూడమని కుమారుడికి మరి శిష్యుడికి చెప్పినట్టు చూస్తాం. కానీ ఈ 5వ మాట నేను దప్పికొనుచున్నాను అని ఏదో వ్యక్తికి లేదా తన తండ్రికి చెప్తున్నట్టు కాదు, తనకు తాను ఈ మాటను పలుకుచున్నాడు. అయితే ఇక్కడ లేఖనము నెరవేరునట్లుగా ఆయన దప్పికొనుచున్నాడంట. అప్పటికే అన్నీ సమాప్తమైనదని ఎరిగి ఉన్నాడంట. అప్పుడు ఆ ముందు రోజు మరి ఎప్పుడైతే ఆ యొక్క తోటలో ఆయన పట్టుకుని ఉన్నారో అప్పటి నుండి కూడా ఆయన శ్రమల గుండా వెళుతూ ఉన్నారు కదండి. మనకు తెలుసు అన్ని ఆ శ్రమల గుండా వెళ్తున్నారు. అంతేకాదు ఆయన మరి తీర్పు తీర్చడానికి వెళ్ళబడ్డాడు. అన్ని చోట్ల కూడా ఆయనకి ఎవరు కూడా మరి సమయానికి టైం టు టైం అతనికి ఎవరు నీరిచ్చిన వారు కానీ ఆహారం పెట్టిన వారు కానీ అక్కడ కనిపించలేదు. ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. ఆయన దేహం అంతా శ్రమ పడుతూ ఉన్నది. అంతేకాదు ఆయన రక్తము మరి చెమట రక్తము వలె మారి ఆయన మరి తనకు కలిగి ఉన్న రక్తం అంతటిని కూడా కోల్పోతూ ఉన్నాడు. రక్తం కోల్పోయినప్పుడు మరి ఆటోమేటిక్గా శరీరానికి దాహం వేస్తుంది. రక్తం కోల్పోవడమే కాదండి, ఎండలో మనము మిట్ట మధ్యాహ్నం లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరానికి కూడా చెమట పోతూ ఉంటే దాహం వేస్తూనే ఉంటుంది కదండి. దాహం వేసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నాకు దాహం వేస్తుంది, నా నాలుక ఆరిపోతుంది, ఎండిపోతుంది నా నోరు అని అంటూ ఉంటాం మనం కూడా. ఇక్కడ యేసు ప్రభు వారికి కూడా అలానే ఈ యొక్క ఆయన మరి మానవ రూపం దాల్చిన వ్యక్తి. ఆయన నీ కోసం నా కోసము తన సర్వశక్తిని విడిచిపెట్టి నీలాగా నాలాగా మానవ రూపముగా మరి ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి కనుక ఆయనకి కూడా ఆ సమయంలో దాహం వేస్తుంది. ఇంకొక 2 మాటలు మాట్లాడి తను మనందరి కోసం చనిపోవలసి ఉన్నది. అయితే లేఖనము నెరవేరినట్లుగా ఆయన ఈ మాట మాట్లాడాడంట. అది మరి ఈ యొక్క దప్పిక కొనడము ఆయనకి ఎందుకు దాహమే వేసింది? మరి ఈ భూమి మీద ఉండగా యేసు ప్రభు వారు నీటిని గూర్చి లేదా జలమును గూర్చి కొన్ని మాటలు పలకడం మనం చూస్తాం కదండి. యోహాను 4:14 మరి అదే యోహాను 6:35లో కూడా దేవుడు ఏమని మాట్లాడతాడు అంటే, యోహాను రాసిన మరి 6:35లో ఈ విధంగా దేవుడు తను దప్పికను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 6:35 అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చూడండి, ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచితే చాలంట, ఎప్పుడు దప్పికొనడంట. అలాంటి దేవుడు మరి ఈరోజు నీ కోసం నా కోసం సిలువలో మరి నేను దప్పికొనుచున్నాను అని మాటని పలుకుచున్నాడండి. అసలు ఆయన యందు విశ్వాసం నమ్మకం ఉంచితేనే చాలంట. ఎన్నడూ దప్పికొనని వ్యక్తులుగా మీరు ఉంటారు అని మనతో చెప్పిన దేవుడు మరి ఆయన శరీర రూపం దాల్చి నీ కోసం నా కోసం దప్పికొన్నాడు. అదే రీతిలో 7:37 చూసినట్లయితే 7వ అధ్యాయం యోహాను 7వ అధ్యాయం 37వ వచనాన్ని గమనించినట్లయితే, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. మరి ఎవరైనా కానీ దాహం వేసినట్లయితే నా యొద్దకు రండి, వచ్చినట్లయితే దప్పిక తీర్చుకొనగలడు అని దేవుని చెప్తున్నాడండి. ఈ భూమి మీద ఉండగా ఆయన ఇలాంటి మాటలు పలికిన వ్యక్తి మరి ఎందుకని దాహం గుండా వెళ్ళాడు, ఎందుకని మరి దప్పిక వేస్తుంది ఆయనకని మనం గమనించినట్లయితే మనము చాలాసార్లు మనము చెప్పుకుంటా ఉంటాం కదండి. మరి యేసు ప్రభు చనిపోయింది ఎందుకు అంటే, నిన్ను నన్ను ప్రేమించి మనము చేతులతో చేసిన తప్పులకి ఆయన చేతులకి మేకులు వేయబడి ఉన్నాయి. మన ఆలోచనల ద్వారా మనం చేసిన తప్పులకి మరి నీకు నాకు ముళ్ళు కిరీటం వేయబడాలి, ఆయన వేసుకున్నాడు. మనం కాళ్ళతో నడిచి చేసిన తప్పులకి మరి మన కాళ్ళకి మేకులు వేయబడాలి, ఆయన కాళ్ళకి నీ స్థానములో నా స్థానములో ఆయన మేకులు వేసుకున్నాడని కదండి. కానీ మనలో చాలాసార్లు మనం కూడా నోటి ద్వారా పాపం చేస్తాం, నోటితో తప్పులు చేస్తూ
ఉంటాం కదండి. మరి ఈ నోటితో అనరాని మాటలు అంటూ ఉంటాం చాలాసార్లు. అయ్యో ఈ మాట అనకుండా ఉంటే బాగుండే, అయ్యో ఈ మాట అని ఆ వ్యక్తిని నేను చాలా బాధ పెట్టాను కదా, ఈ మాట ద్వారా తనని చాలా గాయపరిచానని మనలో మనం పశ్చాత్తాపడుతూ ఉంటాం కదండి. ఈ నోటి ద్వారా మరి మానవ జాతి నోటి ద్వారా చేసిన తప్పుకు గాను ఆయన నోటికి కూడా శిక్ష విధించబడ్డదండి. కాబట్టి ఆయన నోరు మరి ఏమవుతుంది, దప్పిక గొనుచున్నాడు. అంతేకాదు అదే మాట కీర్తనలు 22లో చెప్పబడి ఉంది. కీర్తనలు 22:15 వచనంలో ఏమనుంది అంటే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. ఎంత దాహం కొంటున్నాడు అంటే యేసుప్రభు వారు, ఆయన నాలుక దవడని అంటుకుంటుందంటండి కదా. ఇంత దాహము నీకోసము నా కోసము మరి నిన్ను నన్ను మరి ఆ యొక్క పాపపు శిక్ష నుంచి తప్పించడానికి గాను యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి మరి తన నాలుక అంటుకుపోయే విధముగా, తన దవడను అంటుకుపోయే విధముగా మరి తన నోటికి శిక్ష విధించబడ్డదండి. నిన్ను నన్ను ప్రేమించి ఆయన దప్పిక కొని ఉన్నాడు. అంతేనా? ఈ భూమి మీద మాత్రమే దప్పిక ఉంటుందా అండి? ఇంకా మరి చనిపోయిన తర్వాత వ్యక్తులకి దప్పిక ఉంటుందా అంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. అయితే లూకా 16వ అధ్యాయము 23వ వచనం, లూకా 16:23-24 గమనించినట్లయితే, అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరుని చూచి, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడంటండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ధనవంతుడు లాజరు యొక్క మరి ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ లాజరు చనిపోయి మరి తను ఒక పేదవాడిగా ఉంటూ మరి తను ఒక లేని స్థితిలో ఉన్నప్పటికీ తను ఈ భూమి మీద మరి దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా ఉండడంతో ఆయన చనిపోయి అబ్రహాము రూపున అనుకుని ఉన్నాడంట. కానీ ధనవంతుడు ఈ లోకంలో అనేక సుఖాలు అనుభవించాడు, ఈ లోకంలో చాలా మరి లగ్జరీ లైఫ్ని లీడ్ చేశాడు. కానీ చనిపోయిన తర్వాత పాతాళంలో కూడా తను దప్పికగొని ఉన్నాడంటే అండి. పాతాళములో అంటే మరి చనిపోయిన తర్వాత పాతాళములోని దప్పిక అనేది ఉంది అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఆ వ్యక్తి దప్పికను తీర్చడానికి లాజర్ను పంపమంటున్నాడు కదండి. అలాంటి పాతాళ పరిస్థితిలోనికి నువ్వు నేను వెళ్ళిపోకుండా, అలాంటి పాతాళానికి వెళ్ళి ఆ దప్పికను మనం అక్కడ అనుభవించకుండా ఈ భూమి మీద ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ దప్పికను అనుభవించి ఉన్నారు. మన పాపము మరి మన నోటితో చేసిన పాపాన్నే కాదు, కానీ అలాంటి దప్పిక ప్రాంతాలకు మనం వెళ్లకుండా మరి ఆయనే నీకు బదులుగా నాకు బదులుగా సిలువలో మరణించి ఉన్నారు. మరి ఆయన మరణించింది మన కోసమే అని మనం గ్రహించినప్పుడు మనకి ఈ లోకంలో మనం కూడా చాలా దాహాలను కలిగి ఉంటాం కదండి. ధన దాహం ఉంటుంది, కొందరికి అధికార దాహం ఉంటుంది. ఈ దాహాలు తీర్చబడతాయో తీర్చబడవో దానికి గ్యారెంటీ చెప్పలేము. కానీ మరి ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క దాహం ఏమై ఉన్నదంటే నిన్ను నన్ను నరకము నుంచి తప్పించడము, నిన్ను నన్ను మరి నీకు బదులుగా నాకు బదులుగా మనము చేసిన మన శరీర అవయవములతో మనము చేసిన తప్పులకి ఆయన నీకు బదులుగా నాకు బదులుగా సిలువ మీద మరణించడం జరిగింది. అంతేకాదండి, నువ్వు ఆ సిలువ మరణాన్ని నమ్మినట్లయితే ఈ సిలువ మరణాన్ని మనం ఏం చేయాలండి? మరి ఇప్పుడు యేసుప్రభు వారు అంత కార్యం మన కోసం చేశారు కదా, ఆయనలానే మనము మరి ఈ యొక్క లాజరు వలె ఆ యొక్క పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అంటే మనం ఏమీ చేయక్కర్లేదండి. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది మనం చేయాల్సింది ఏమీ లేదు, కేవలం ఆయన నమ్మడమే. ఎందుకంటే ఆయన అన్నీ చేసి ఉన్నాడండి కదా. మనము మరి యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలను మనం గమనిస్తాం. ఆ ఇద్దరు దొంగల్లో మరి ఇద్దరు దొంగల యొక్క వారి యొక్క గతం చూస్తే ఇద్దరిది ఒకటే, సేమ్ తప్పు చేశారు. కానీ వారిలో ఒక వ్యక్తి మాత్రం యేసు ప్రభుతో పాటు పరలోకం వెళ్ళడానికి నిర్ణయించుకొని, అయ్యా నువ్వు నీతో పాటు మరి నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు, అలానే అని దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను, నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు కదండి. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా ఈ దొంగల వలె మన అందరి గతము ఒకటే, కానీ మన భవిష్యత్తు మారడానికి మాత్రమే. మన భవిష్యత్తు మరి మన గతాలన్నీ కూడా వేరు అయ్యి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే మన గతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన తప్పులు చేయొచ్చు, లేదా
ఒక హేళన మాటలు మాట్లాడేవారు కొందరు ఉంటారు, కొందరు మరి తెలియని మరి తప్పులు చేస్తూ ఉన్నవారు కొందరు ఉంటారు, ఎవరు చూడట్లేదులే అనుకుంటూ తప్పులు చేసేవారు కొందరు ఉంటారు. మన గతం వేరేమో కానీ ఈరోజు వీక్షిస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే మనందరి భవిష్యత్తు ఒక్కటే ఉండబోతుంది. అది యేసు ప్రభు శిలువ మరణమును మరి మనం నమ్మడం ద్వారా మన అందరి భవిష్యత్తు ఒక్కటే అవబోతుందండి. మరి ఈ యొక్క మరి యేసు ప్రభుని మనము ఏ విధముగా మరి యేసు ప్రభు వారిని మనము ఆహ్వానించాలి, ఎలా నమ్మాలి అని అన్నట్లయితే ఇక్కడ ఏ విధముగా అయితే మరి యేసయ్య నువ్వు నా కొరకే దప్పుకొని ఉన్నావయ్యా, కేవలం నా కోసమే శ్రమ పడ్డావు, నా స్థానాన్ని నువ్వు తీసుకున్నావు, నా పాపపు స్థానాన్ని, నా రోగం స్థానాన్ని, మరి నా శాపాన్ని. యేసుప్రభు ఉత్తి పాపం మాత్రమే కాదండి, నీ రోగాన్ని భరించాడు, నీ యొక్క శాపాన్ని భరించాడు. ప్రతిదీ ఆయన ప్రతి దాని నుంచి మనకు విడుదల కలిగించాడు. అయితే ఈ విడుదల కలిగించింది మనం పొందుకోవాలి అంటే ఆయన శిలువ మరణాన్ని, ఆయన తిరిగి లేవడాన్ని నమ్మడం ద్వారా మాత్రమే మనం వీటిని పొందుకుంటామండి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే నా జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడేగా ఎప్పుడు మారుతుంది అంటే నీవు ఆ శిలువ మరణాన్ని, ఆయన తిరిగి లేవడాన్ని నమ్మడం ద్వారా మాత్రమే ఈ గుడ్ ఫ్రైడే మన జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడేగా మారబోతుంది. మరి ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.